Start. सबको जय मसीह की। అందరికీ ప్రైజ్ ది లార్డ్. मेरी भी लैंग्वेज पंजाबी है, हिंदी बोलने में हो सकता है कुछ मेरे भी शब्द थोड़े आगे पीछे रहे तो इसके लिए माफ करना। నాకు కూడా పంజాబీ బాగొచ్చు కానీ హిందీ అటు ఇటు అవుతుంది. ఒకవేళ ఏదైనా ఇబ్బంది అయితే ఇబ్బంది పడేది నేను కదా, పర్వాలేదు. अ, मेरे लिए ये भी बहुत एक बड़ी बात है कि मुझे हैदराबाद में फर्स्ट टाइम जहाँ पर खड़े होकर बोलने का मौका मिला। మొదటిసారి దేవుడు హైదరాబాద్లో ఇలా నించుని వాక్యం చెప్పడానికి ప్రభువు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనస్తుడను. तो पढ़ेंगे यहोशुआ చదువుతాం యెహోషువ గ్రంథం चैप्टर 7 7వ అధ్యాయం फर्स्ट మొదటి వచనం. कोई भी पढ़ सकते हैं। 7:1 యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం చదువుతానండి. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రంలో జెరహు ముని మనవడును జబ్ది మనవడును కర్మి కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేల్ మీద కోపగించెను. हिंदी में पढ़ दीजिए कोई। యెహోషువ 7 और 1. आइए प्रार्थना करें। ప్రార్థన చేసుకుంటా. सर्वशक्तिमान परमेश्वर, సర్వశక్తి గల मैं धन्यवाद करता हूँ प्रभु आपका, ప్రభువా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. और प्रभु यीशु मसीह का लहू लेकर मैं आपके चरणों में आया हूँ। యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా నేను మీ సన్నిధికి పాదాల దగ్గరకు వస్తున్నాం. प्रभु मेरी सहायता करें। ప్రభువా నాకు సహాయపడండి. लूका 12, ప్రభువా లూకా సువార్త 12, यिर्मयाह 1:9, ప్రభువా ఈ యొక్క ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9, 3, ప్రభువా మరి అదే విధంగా వచనాల ప్రకారము प्रभु अपने वचनों के अनुसार मेरी सहायता करें। ప్రభువా ఈ వచనాల ప్రకారం మీరు మాకు సహాయపడండి. प्रभु जी ప్రభువా अगर मैं अपनी मर्जी से कुछ बोलूंगा ప్రభువా నా ఇష్టానుసారంగా ఏదైనా చెప్తే उसका कोई फल नहीं आएगा, దాని ద్వారా ఏ ఫలం ఉండదు కదా. और जो आप शब्द देंगे ప్రభువా మీరు వచనం వాక్యం ఇస్తే उसका फल आएगा। ప్రభువా దానికి ఫలం వస్తుంది. सो प्रभु जी ప్రభువా आप शुरू से ले आखिर तक मेरी सहायता करें। ప్రభువా అలాగూ మా ప్రార్థన వినండి, మాకు సహాయపడండి. इस वचन को खोलने से पहले ఈ వచనము వాక్యం తీయక మునుపు प्रभु हम सबके मनों को खोल दें। మా మనస్సులన్నీ తెరవండి. ये प्रार्थना ఈ ప్రార్థన प्रभु यीशु मसीह का नाम लेके मांगते हैं, सुनिए और ग्रहण करें। యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. आमीन। और जहां पर हम क्या देखते हैं ఇక్కడ మనం చూస్తున్నాం కదా, कि जब मिस्र से इस्राएली निकले थे ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. तो जब यहोशुआ ने उस कामान को हैंड ओवर किया था, अपने हाथ में लिया, ఇప్పుడు ఆ యొక్క బాధ్యతని మోషే నుంచి యెహోషువ తీసుకున్నాడు. तो उस समय जब यरीहो पर हमला करना था, यरीहो पर, జెరహు మీద వారు తిరుగుబాటు చేయాలి, లేకపోతే ఎదుర్కోవాలి. तो उससे पहले प्रभु ने वहां जाने से पहले అయితే ప్రభు అక్కడికి వెళ్ళక మునుపే कहा था कि जो चीजें मंची हुई हैं उसको तुम प्रभु के भवन में रखना। అంటాడు కదా, శపితమైనవి అవి ప్రభు దగ్గర, అది యెహోవా పాదముల దగ్గర పెట్టేసేయాలి. उनमें से कुछ भी चीज तुम अपने पास मत रखना। ఆ శపితమైనవి ఏవి ముట్టుకోకూడదు, తీసుకోకూడదు. और उस समय क्या देखते हैं, దీనిలోంచి ఏం చూస్తున్నాం? और जब वो उसके लिए कुछ खोज करने के लिए गए, ఇప్పుడు వారు ఏదో వెతకడానికి వెళ్ళారు. तो उसकी तीसरी आयत पढ़ेंगे हिंदी में। ఇదే 3వ వచనం. तो हाँ, वो
जब वो उसकी खोज निकाल के लाए और उसको यहोशू का आकर बोल रहे हैं वहां सब लोगों को जाने की जरूरत नहीं है, कुछ ही लोग जाएंगे और यरीहो को जीत लेंगे। వీరు యెహోషువ అంటున్నాడు కదా, వీళ్ళందరూ వెళ్ళాల్సిన అవసరం లేదు కానీ కొంతమంది అక్కడికి వెళ్తారు, వాళ్ళు వెళ్ళి దాన్ని పట్టణాన్ని పట్టుకొని జయిస్తారని చెప్పాడు. और उनको एडवाइस दे रहे हैं 3,000 लोग जाएंगे बस। అంటాడు కదా 3,000 మంది వెళ్తే చాలు. और क्या देखते हैं जब 3,000 लोग वहां गए और उन्होंने वो 3,000 लोगों ने सिकत खाई और वो यहीहो के लोग उस पर भारी पड़े और वो सब लोग पीछे भागे। ఎక్కడైతే ఈ 3,000 మంది వెళ్ళారో వీళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ వారు వెంటబడినప్పుడు వీళ్ళంతా పరిగెత్తుకుని వచ్చారు. और उनमें से कुछ लोग मारे भी गए। కొంతమంది దానిలో చంపబడ్డారు కూడా ఇశ్రాయేల్ ప్రజలు. और जब यहोशुआ के पास आए యెహోషువ దగ్గరకు వచ్చాడు. तो यहोशुआ ने जब देखा कि हम लोग हार रहे हैं యెహోషువ చూశాడు కదా మేము ఓడిపోతున్నాం. और उसने अपने कपड़ों को पकड़ा हाँ। और सुबह से लेके शाम तक परमेश्वर के आगे पड़ा रहा। ఇప్పుడు ఎందుకు ఓడిపోయామా అని చెప్పి యెహోషువ తమ బట్టలు చింపుకొని ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. और तभी परमेश्वर ने यहोशुआ से बात की। అప్పుడు యెహోషువతో దేవుడు మాట్లాడాడు. 10 से पढ़े। చూడండి 10వ వచనం. तो परमेश्वर ने यहोशुआ से कहा ప్రభు యెహోషువతో అంటున్న మాట, क्या उठो, तू लेम्बो। ऐसे क्यों पड़ा हुआ है? లెమ్ము నీవిక్కడ ముఖము నేలను మోపుకొందువు. इस्राएलियों में किसी ने पाप किया है, ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరో పాపం చేస్తున్నారు, इसी वजह से तुम लोग हारे हो। అందుకే మీరు ఓడిపోతున్నారు. और जब ये बात यहोशुआ को पता चली, ఈ మాట యెహోషువకు చెప్పబడిన తర్వాత इस्राएली ये सब लोग परमेश्वर के चुने हुए लोग थे। ఈ ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ద్వారా ఎన్నుకోబడిన ప్రజలు కదా. ये यहूदा के गोत्र से था जो जिसने ये पाप किया था। ఇప్పుడు ఎవరైతే పాపం చేశారో అది యూదా గోత్రానికి చెందిన వాళ్ళే. हम लोग जितने भी जहां पर बैठे हुए हैं, అక్కడ కూర్చున్న ఉన్న हम लोग परमेश्वर के चुने हुए हैं। మనమందరం కూడా దేవుని ప్రజలం, దేవుడు हम ఎన్నుకున్నాడు మనల్ని. परमेश्वर की गोत्र से हैं। మనం దేవుని గోత్రమునకు చెందినవారు. तो परमेश्वर ने जब यहोशुआ को ये बात पाई और इतनी बड़ी संख्या के लोगों में से वो जिसने पाप किया है उसको ढूंढना कैसे है? ఇప్పుడు ప్రశ్న ఏమైందంటే యెహోషువకి ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మందిలో పాపం చేసిన వాడు ఎవడని పట్టుకోవడం చాలా కష్టం. और जो जिसने पाप किया उसका नाम आकान था। ఇప్పుడు పాపం చేసిన వాని పేరు ఆకాను. और जब आकान ने जब पाप किया और वो थोड़े से सोना, थोड़ा सा चांदी और कुछ कपड़ों के लिए परमेश्वर की आज्ञा को तोड़ दिया। ఇతడు ఈ యొక్క ఆకాను శపితమైనవి కొన్ని తీసుకొని, క్షమించండి, थोड़ों से कपड़ों के लिए, सोने के लिए, चांदी के लिए उसने परमेश्वर की आज्ञा को तोड़ दिया। శపితమైనవి అది కొంత బంగారము, వెండి, వస్త్రముల కోసము ఇలాంటి పని చేశాడు. वो परमेश्वर की चुना हुआ था। అతడు కూడా దేవుని ద్వారా ఎన్నుకోబడినవాడే. हम लोग भी कभी जब परमेश्वर के चुने हुए हैं तो कुछ फायदे के लिए, कुछ अपने लालच के लिए हम जो भूल जाते हैं कि हम परमेश्वर के चुने हुए हैं। మనము నిజంగా దేవుని ద్వారా ఎన్నుకోబడిన ప్రజలం, దేవుడే మనల్ని ఎన్నుకొని పిలిచిన అయినా కూడా కొన్ని ఆశల కొరకు, కొన్ని ఇష్టాల కొరకు ఇది బాగుందిలే అని చెప్పి దేవుని ప్రజలమైనా కూడా కొన్ని పనులు చేయడానికి ధైర్యం చేస్తాం. क्या अकान को परमेश्वर सोना, चांदी और कपड़ा नहीं देता? చూడండి, ఆకానుకి దేవుడు బంగారము, వెండి, తర్వాత ఈ బట్టలు, వస్త్రములు దేవుడు ఇవ్వలేడా? परमेश्वर तो बहुत से हमें हमारे मांगने से भी ज्यादा देता है। నిజానికి దేవుడు మనం అడుగు వాటన్నిటికంటే ఎక్కువ ఇచ్చేవాడే. और वो कुछ सोना, चांदी और कपड़ों के लिए उसने परमेश्वर की आज्ञा तोड़ी। वो खुद तो परेशान हुआ, वो पूरे इस्राएलियों को हारने का कारण बन गया। ఇప్పుడు అతడు చేసిన ఆ యొక్క పాపాన్ని బట్టి, ఆ దొంగతనాన్ని బట్టి ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా ఓడిపోవడానికి కారణమైనాడు.
हम भी परमेश्वर के चुने हुए हैं और हमारी छोटी सी गलती हमारे पूरे परिवार पर, पूरी कलीसिया पर दुख लेके आती है। చూడండి, మనం కూడా మనం చేసే చిన్న పాపమే కదా అనుకోవచ్చు, కానీ మన ద్వారా మన కుటుంబము, మన